అవైల్ అనగా మేక్ యూజ్ ఆఫ్, ఉపయోగించుకొను అను అర్థం అనమాట. సో అవైల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మేక్ యూజ్ ఆఫ్, దాన్ని ఉపయోగించుకుంటున్నాము అనేటువంటిది అవైల్ అనేటువంటి పదానికి అర్థం అనమాట. అను వర్బ్ వచ్చినప్పుడు దాని పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని వాడాలి. ఓకే, సో అవైల్ అనేటువంటి వర్బ్ ఎప్పుడు వచ్చినప్పుడు సరే దాని పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేటువంటి దాన్ని వాడాలన్నమాట. దాని పక్కన ఆఫ్ ను వాడవలను. ఓకే, సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి, అట్లాగే ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ని కూడా వాడాలన్నమాట. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనగా దాని చివర సెల్ఫ్ గానీ సెల్ఫ్స్ అని కానీ ఉండవచ్చు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఓకే, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, వీటిల్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం అనమాట. సో వీ షుడ్ అవైల్ ద సమ్మర్ వెకేషన్. ఓకే, సో ఇక్కడ అవైల్ అనేటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలని చెప్పుకున్నాం కదా, అంటే అవర్ సెల్ఫ్స్ కానీ యువర్ సెల్ఫ్ కానీ అట్లా రావాలి. తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ కూడా రావాలని చెప్పుకున్నాం కదా. సో we should avail ourselves of the summer vacation. ourselves అనేటువంటిది వచ్చింది, దాని పక్కన ప్రిపోజిషన్ ఆఫ్ కూడా వచ్చింది అనమాట. అవైల్ అంటే యూజ్ ఆఫ్ అని అర్థం కదా, వాడుకోవడం. చక్కగా సమ్మర్ వెకేషన్, వేసవి కాలంలో ఇచ్చేటువంటి సెలవులను మనం సరిగా వినియోగించుకోవాలి. ఐ మస్ట్ అవైల్ దిస్ ఆపర్చునిటీ, ఈ యొక్క అవకాశాన్ని నేను జాగ్రత్తగా వాడుకోవాలి. సో అవైల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి కాబట్టి ఐ మస్ట్ అవైల్ మై సెల్ఫ్, నేను దీనిని చక్కగా వినియోగించుకోవాలి. ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్, ఐ మస్ట్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, అది కరెక్ట్ అనమాట. సో నేను ఈ యొక్క అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి.